హాయ్ వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నేను మీ మనోజ్. కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సడన్ గా రాజకీయాలంటే వైరాగ్యం వచ్చేసింది. కొంతకాలం పాలిటిక్స్ నుంచి బ్రేక్ తీసుకున్నట్లు ఆయన ప్రకటించేశారు. సో ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్ కి పరిమితమై ఇప్పుడు కేటీఆర్ రాజకీయాలకు విరామం ప్రకటించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయన అంతా సడన్ గా బ్రేక్ తీసుకోవడంపై పార్టీలో పెద్ద చర్చ జరుగుతుంది. అసలు ఆయన వైరాగ్యానికి కారణం ఏంటి? రాజకీయాలకు తాత్కాలిక విరామం ప్రకటించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. సో వెల్నెస్ రిట్రీట్ కోసం కొన్ని రోజులు వెళ్తున్నారంటూ స్పష్టం చేశారు కేటీఆర్. రాజకీయ ప్రత్యర్థులు తనను ఎక్కువగా మిస్కారనే అనుకుంటున్నానంటూ కూడా చణుకులు కూడా విసిరారు. సో ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్కు పరిమితమై పార్టీ వ్యవహారాలు కార్యక్రమాలన్నీ మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావులు చక్కబెడుతున్నారు. సో గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో నెంబర్ 2గా కేటీఆర్ చక్రం తిప్పారు. సో మ్యాక్సిమం మెయిన్ పోర్ట్ఫోలియోస్ ఆయన దగ్గర పెట్టుకొని ఎలా రాష్ట్ర ప్రగతికి ఉపయోగించాలో కాస్త కోస్త ఉపయోగించారు. సో నెక్స్ట్ సీఎంగా పార్టీలోని భజన పరులు ఆయన్ని ఫోకస్ చేసుకున్నారు. కేసీఆర్ కూడా తనయుడికే ప్రాధాన్యత ఇచ్చారు. సో అప్పుడు కేసీఆర్ అప్పగించిన బాధ్యతలు నిర్వర్తించుకుంటూ వచ్చిన హరీష్ రావు ఇప్పుడు పార్టీపై గ్రిప్ కోసం స్పీడ్ పెంచుతున్నారు. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ పార్టీలో కేటీఆర్కి చెక్ పెట్టడానికి చూస్తున్నారట. సో దాంతో అలర్ట్ అయిన కేటీఆర్ తాను నెంబర్ 2 కనిపించుకోవడానికి హడావుడి మొదలుపెట్టినట్టు కనిపించాయి. సో 10 ఏళ్లు సీఎంగా పనిచేసిన కేసీఆర్ తిరిగి పొరపాటు పట్టలేరని, సో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వయసు ఆరోగ్యం కూడా కేసీఆర్కు సహకరించవన్న సంగతి హరీష్ రావుకి తెలియని సంగతి కాదంటున్నారు చాలామంది. సో అటు కేటీఆర్ను చూస్తే కేసీఆర్ తరహాలో రాజకీయం చేయలేరు, సో హరీష్ స్టైల్లో దూకుడు ప్రదర్శించలేరన్న టాక్ కూడా ఉంది. అందుకే ప్రతిపక్షంలో ఉండే ఈ 5 ఏళ్ళు అటు క్యాడర్ ఇటు ప్రజల్లో తన ఇమేజ్ మరింత పెంచుకునే దిశగా హరీష్ అడుగులు వేస్తున్నారు. సో ఇది గమనించారో ఏమో కేటీఆర్ అలర్ట్ అయ్యే ప్రయత్నాలు చేశారు. సో ఈ మధ్య ఆయన బయటకు వస్తే భజన పరులు సీఎం అంటూ స్లోగన్స్ హోరెత్తిస్తున్నారు. అదంతా ఆరెంజ్ డ్రామానే అని ఫ్యూచర్లో పార్టీకి తానే దిక్కని చెప్పుకోవడానికి కేటీఆర్ఏ ఆమెలో డ్రామా నడిపిస్తున్నారన్న వాదన కూడా వినిపించింది. సో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ మనుగడ ఏంటో ఆ పార్టీ నేతలకి అంతుపట్టడం లేదు. సో మరి ఇలాంటి పరిస్థితుల్లో కేటీఆర్ సీఎం ఆశలపై సటైర్లు వినిపిస్తున్న తరుణంలో ఆయన సడన్గా రాజకీయాలపైనే విరక్తి ప్రకటించడం హాట్ టాపిక్గా మారింది. కేటీఆర్ అలిగారని అందుకే పార్టీకి సెలవు పెట్టారంటున్నారు. సో సభలు సమావేశాల్లో సీఎం అంటూ ఫ్యూచర్ లీడర్ తానే అంటూ కూడా అనుచరులతో నినాదాలు చేయించుకుంటున్నారు కేటీఆర్. తాజాగా పార్టీ ఆఫీస్కి వచ్చినప్పుడు కూడా పెద్ద గజమాలతో హడావుడి చేస్తున్నారు కేటీఆర్. సో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా వచ్చే వారం అంతా సంబరాలు జరుగుతున్నాయి. సో వాటిపై కౌంటర్ ఇవ్వాల్సిన టైంలో కేటీఆర్ అస్త్ర సన్యాసం చేశారు. సో దీని వెనక మతలబు ఉందా లేదా అనేది చాలామందికి తెలుసు. సో ఆయన సడన్గా పొలిటికల్ బ్రేక్ తీసుకోవడం వెనక పెద్ద కారణమే ఉందంటున్నారు పొలిటికల్ ఒపీనియన్స్. ఒకవైపు బావ హరీష్ రావుతో పార్టీలో ఆధిపత్య పోరుతో సతమతమవుతుంటే చెల్లెలు ఎమ్మెల్సీ కవిత కూడా పొలిటికల్గా రియాక్టివ్ అవుతుండడం కేటీఆర్కి నచ్చడం లేదట. సో గత 10 రోజులుగా యాక్టివ్ అయిన కేటీఆర్ చెల్లెలు కవిత తన జాగృతి టీంని గాడిలో పెడుతున్నారు. నెలల తరబడి లిక్కర్ స్కామ్ కేసులో జైలు జీవితం గడిపి బెయిల్ వచ్చాక 2 నెలల పాటు ఇంటికి పరిమితమైన కవిత ఇక రాజకీయాలకు దూరంగా ఉంటారని అప్పట్లో గట్టిగా ప్రచారం జరిగింది. ఇకపై బయటకు రారు కూడా, కేవలం కేసీఆర్ చెప్పారు కాబట్టి ఆవిడ రావట్లేదు కూడా ప్రచారం జరిగింది. సో జైల్లో అనారోగ్య సమస్యలకు గురైన ఆమె ఇక పాలిటిక్స్లోకి కనిపించరంటున్న టైంలో సడన్గా యాక్టివ్ అయ్యారు. కవిత రీఎంట్రీపై కేటీఆర్ ఆగ్రహంతో ఉన్నారట. సో కవిత మళ్ళీ రాజకీయాల్లోకి రావడానికి వీల్లేదంటూ కూడా పంతం పట్టిన కేటీఆర్ అదే విషయమై తండ్రి కేసీఆర్తోనూ గొడవ పడ్డారంట. సో అయితే కేటీఆర్ మాటలను కేసీఆర్ పట్టించుకుంటున్నారు. సో మరోవైపు అన్న మాటలను కవిత కూడా లెక్క కూడా చేయట్లేదట. సో అలా ఫ్యామిలీలో తన మాట చెల్లుబాటు కాకపోవడంతో అలిగిన కేటీఆర్కు సడన్గా కేరళలో ప్రకృతి వైద్యం గుర్తుంటుందంటున్నారు. సో తన మాట చల్లనప్పుడు కేటీఆర్ అలగడం మామూలు అని కూడా ఆయన సన్నిహితులు చాలామంది చెప్తున్నారు. సో దానికోసమే చిన్న బ్రేక్ తీసుకుంటున్నారన్నారు. ఇది నిజంగా పర్సనల్ బ్రేకా లేకపోతే పొలిటికల్ బ్రేకా? మీరేమనుకుంటారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్.